Hello, hi, good evening. So today we are going to discuss about current electricity. So 2024 JEE PYQs previous year questions. సో ఈ మోడల్ క్వశ్చన్స్ రిపీట్ అయినాయి ఎక్కువసార్లు. సో ఇది లాస్ట్ ఇయర్ 2024లో వచ్చింది. అండ్ లాస్ట్ ఇయర్ వచ్చిన మోడల్ క్వశ్చన్ కూడా సేమ్ ఇట్లా ఉంది. ఒకసారి చూద్దాం క్వశ్చన్స్. Now here some circuit is given like this and find the equivalent resistance between A and B. సో మనకి ఇట్లా సర్క్యూట్ ఇచ్చినప్పుడు లాస్ట్ ఈ సర్క్యూట్ చివరిలో డైరెక్ట్గా ఒక వైర్ కనెక్ట్ చేసింది చూడండి. దిస్ ఇస్ సో దెర్ ఫోర్ ది కరెంట్ పాసింగ్ త్రూ దిస్ లైన్. సో హియర్ 6 ohms is short circuited. 6 ohms is short circuited. అండ్ 6 ohms షార్ట్ సర్క్యూట్ అయిపోతే మనకి ఇంకా అప్పుడు ఏముంటుంది, ఈ 6 ఉండదు ఇంకా. సో 6 ohms is short circuited, this one is short circuited. Then we have only these two resistors. So these two resistors are in parallel. ఇట్లా కలిసి ఉన్నాయి కదా, రెండు ప్యారలల్ అవుతాయి. సో 2 and 2 parallel. సో 2 and 2 parallel అంటే అప్పుడు ఏం చేస్తాము, సో ప్యారలల్ కాంబినేషన్లో ఆర్పి ఈజ్ ఈక్వల్స్ టు, సో 2 into 2 by 2 plus 2 తీసుకుంటాం అంటే ఎంత వస్తుంది, 2 into 2 by 2 plus 2 4, 2 1 జా 2 2 జా అంటే 1 వస్తుంది. 1 ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ప్యారలల్ కాంబినేషన్. సో సింపుల్గా మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటే, 2 equal resistors are in parallel, then the equivalent resistance is half of the one of the resistance. ఇప్పుడు 2 2 ఉన్నాయి అనుకో, ప్యారలల్గా ఉంటే రిజల్టెంట్ 1 అవుతుంది. 4 4 ఉన్నాయి అనుకోండి, రిజల్టెంట్ 2 అవుతుంది. 8 8 ఉంటే రిజల్టెంట్ 4 అవుతుంది. ప్యారలల్గా ఉన్నప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు అట్లా తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇంత ఈ రెండు ప్యారలల్ 1 వచ్చింది. సో ఇప్పుడు ఈ 1 ఎక్కడ ఉంటుంది ఒక్కసారి చూద్దాం. సో ఈ 1 ఎగ్జాక్ట్లీ ఇక్కడ కనెక్ట్ అవుతుంది. సో అంటే ఇక్కడ 1 వస్తుంది ఇప్పుడు. సో ఇక్కడ మనకి ఇక్కడ 1 వస్తే అప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ 1 వస్తుంది. నేను ఇది డ్రా చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో 1 ఫైనల్లీ ఇక్కడ 1 వచ్చింది. అండ్ కంటిన్యూషన్ ఇంకేముంది చూడండి, 2 అండ్ 3 3 3 3 ఏబి. సో ఇది 1 అయింది, 1 ohm 2 ohms. సో నా 1 and 2 సిరీస్లో ఉన్నాయి, రెండు సిరీస్లో ఉన్నాయి. సో సిరీస్ అంటే 1 plus 2. సో సిరీస్ అంటే 1 plus 2 3 ohms వస్తుంది. అంటే ఇది 3 ohms వచ్చింది. ఈ వచ్చిన 3 ohms ఇక ఇక్కడ జాయిన్ అవుద్ది ఇట్లా. అంటే ఇది 3 ohms కదా, ఇది 3 ohms కదా. సో అంటే నెక్స్ట్ సర్క్యూట్ ఎక్కడ వస్తుంది మనకు, ఎక్కడ వస్తుంది. సో ఇది 1 plus 2 3 ohms. ఈ 3 ohms అంటే ఇది 3 ohms. అండ్ ఆల్రెడీ ఒక 3 ohms ఉంది, ఇక్కడ ఒక 3 ohms ఉంది. సో ఇది 3 ohms అండ్ ఇది కూడా 3 ohms, ఇది కూడా 3 ohms బిట్వీన్ ఏ అండ్ బి. సో ఇప్పుడు ఈ 3 ohms 3 ohms 3 ohms మూడు ప్యారలల్ ఉన్నాయి. ప్యారలల్ ఉంటే ఏమొస్తుంది, సో 1/r ఈజ్ ఈక్వల్స్ టు 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1/3 అంటే మొత్తం ఎంత వస్తుంది. సో 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1/3 3 1/3. సో 1 వస్తుంది. సో నో r ఈజ్ ఈక్వల్స్ టు 1 ohm. సో ద రిజల్టెంట్ ఈస్ 1 ohm వస్తుంది. సో ఇట్లా చేయాలి. ఫస్ట్ ఈ రెండు ఇక్కడ ఎట్లున్నా అంతే, ఇక్కడ 6 ఉంది, ఈ 6 ఏ నెంబర్ అని ఇవ్వనియండి. ఓకే, సో షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. సో ఇదే క్వశ్చను లాస్ట్ ఇయర్ వచ్చింది, ఇక్కడ 5 ఇచ్చిండు. సేమ్ క్వశ్చన్ ఇచ్చిండు, మొత్తం సేమ్ డేటా ఇచ్చి ఇక్కడ 5 ఇచ్చిండు. ఇయర్లో ఏమో 6 ఇచ్చిండు. సో ఇదే క్వశ్చన్ రిపీట్ అయింది ఇది. ఓకే, థ్యాంక్ యూ. హలో, నౌ కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఇది 2024 జేఈలో వచ్చిన క్వశ్చనే. అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఈ మోడల్ క్వశ్చన్ సమ్ డేటా చేంజెస్ వచ్చింది. సో మళ్ళీ ఈ మోడల్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. ఇంత లాస్ట్ క్వశ్చన్లో వచ్చిన మోడల్స్ వస్తున్నాయి, ఈ మోడల్స్ వస్తున్నాయి. కానీ చూడడానికి సర్క్యూట్ ఎట్లుంటుంది కానీ మస్తు ఈజీగా ఉంటుంది. ఒకసారి చూద్దాం క్వశ్చన్. సో హియర్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ 2 ohms 2 ohms 2 ohms 2 ohms all 2 ohms are given and at the battery 2 volts and the series resistance is 2/3 ohms. ఇది సర్క్యూట్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటుండు, సో ఫైండ్ ద
పవర్ ఇన్ ద సర్క్యూట్, రైట్? సో పవర్ సొల్యూషన్ చేద్దాం, ఇంకెట్లా చేద్దాం చూడండి. సో నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ సింప్లిఫై ద సర్క్యూట్ని సింప్లిఫై చేద్దాం. సో సింప్లిఫై ఎట్లా చేస్తున్నా చూడండి. సో జస్ట్ ఇక్కడ జంక్షన్ ఉంది కదా, జంక్షన్ దగ్గర చిన్న బ్రేక్ చేస్తున్నా. సో సింపుల్గా ఇట్లా డ్రా చేయండి. అండ్ దెన్ ఈ జంక్షన్ దగ్గర ఇట్లా బ్రేక్ చేస్తున్నాం మనం, రెసిస్టెన్స్ అండ్ ఇదొక రెసిస్టెన్స్ ఇక్కడ జాయిన్ చేసి ఇక్కడ కనెక్షన్ ఇస్తున్నాం మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా, రైటా? ఒకసారి చూడండి, ఈ జాయింట్ బ్రేక్ చేసినాం. సో దేర్ఫోర్ ఇట్లా చేయడం వల్ల మనకి ఏంటి, సర్క్యూట్ ఈజీ అయిపోతుంది, మనకు ఎట్లా చేయాలో తెలిసిపోతుంది ఈజీగా. ఇవన్నీ 2 ohms ఇంకా యాస్టీస్గా డ్రా చేసినాం, ఇంకా దెర్ ఇస్ నో డిఫరెన్స్, జస్ట్ ఒక స్మాల్ చేంజ్. ఇక్కడ జంక్షన్ ఉంది, ఇక్కడ జంక్షన్ని సపరేట్ చేసినాం. సో ఇప్పుడు ఈ 2 ప్యారలల్ కాంబినేషన్కి వస్తాయండి. అండ్ రైట్, ఈ 2 ప్యారలల్ కాంబినేషన్ అఫ్ కోర్స్ ఇక్కడ 2 volts ఉంటుంది, ఇక్కడ 2/3 ohms ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి, ఈ 2 ప్యారలల్ కాంబినేషన్లోకి వస్తాయి. ఇంతకుముందు క్వశ్చన్లో ఏమని చెప్పినాం, 2 ప్యారలల్గా ఉంటే ఎంత వస్తుంది, 1. 2 ప్యారలల్గా ఉంటే ఎంత వస్తుంది, 1. సో అప్పుడు ఇంకా సర్క్యూట్ ఏమొస్తుంది, నెక్స్ట్ సర్క్యూట్ ఇక ఎట్లా వస్తుంది. సో ఈ 2 ohms, ఈ 2 ప్యారలల్, 2 ప్యారలల్గా ఉంటే 1 ohm వస్తుంది, ఇక్కడ 1 ohm వస్తుంది. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఈ 2 ప్యారలల్ మళ్ళీ ఒక 1 ohm వస్తుంది, ఇక్కడ 1 ohm వస్తుంది, ఇది 1 ohm. సో ఈ 2 ప్యారలల్గా ఉంటే ఒక 1 ohm వచ్చింది, ఈ 2 ప్యారలల్గా ఉంటే 1 ohm వచ్చింది. అండ్ ఆల్రెడీ ఇంకొకటి ఇక్కడ 1 ohm, 2 ohms ఉంది, 2 ohms. And these are connected to battery like this, same. Next resistance 2/3 and 2 volts, 2/3 ohms, 2/3 ohms. సో ఈ 2 1 ohm 1 ohm, 1 ohm 1 ohm ఎట్లుంది, 1 ohm 1 ohm సిరీస్లో ఉన్నాయి. సో అంటే అప్పుడు ఏమొస్తుంది, 2 ohms, ఈ 2 ohms అట్లనే రాయాలి. అండ్ 1 + 1 2 ohms, మళ్ళీ 2 ohms వస్తుంది. అండ్ కింద ఒక 2 ohms ఉంది, మళ్ళీ ఒక 2 ohms వస్తుంది. ఈ 3 జాయిన్ చేస్తే రైటా, అండ్ ఇక్కడ నుంచి మనకు మళ్ళీ బ్యాటరీ కనెక్ట్ అవుతుంది. సో ఇది 2/3 ohms, 2 volts. సో ప్యారలల్ ఉన్నాయి, 2 ప్యారలల్ ఉన్నాయి. సో ప్యారలల్ ఉంటే ఎంత వస్తుంది, RP = 1/RP = 1/2 + 1/2 + 1/2. సో దేర్ఫోర్ 1/2 3 ఉన్నాయి, 3/2 వస్తుంది. అప్పుడు మనకు RP కావాలి, RP = 2/3 వస్తుంది. సో నా RP వాల్యూ వచ్చింది, ఓకేనా? ఈ RP, ఈ మొత్తం సర్క్యూట్లో వచ్చిన RP ఈ 2/3కి ఎలా ఉంటుంది, సిరీస్లో ఉంటుంది. అంటే సో దేర్ఫోర్ RP సిరీస్ విత్ 2/3, RP సిరీస్ విత్ 2/3. సిరీస్ అంటే ఏం చేస్తాం, రెండింటిని యాడ్ చేస్తాం సింపుల్గా. అంటే రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 2/3 + 2/3 సిరీస్లో వస్తుంది మనకి, 2/3 + 2/3. సో 2/3 + 2/3 అంటే ఎంత, 4/3 ohms. నౌ దిస్ ఎంటైర్ సర్క్యూట్, ఇప్పుడు మొత్తం సర్క్యూట్లో ఉన్న వాల్యూ ఉన్న రెసిస్టెన్స్ మొత్తం ఎంత వచ్చిందంటే మనకు, సో 4/3 వచ్చింది. సో ఇప్పుడు 4/3 వచ్చింది, కానీ మనం ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటంటే పవర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో పవర్కి ఫార్ములా ఏమన్నా రాస్తాం మీకు, పవర్ = V²/R, V²/R. So power is equals to V². So here the battery V is 2 volts. 2 volts means 2² 4/R. R means మనకు ఫైనల్గా R ఎంత వచ్చిందండి, 4/3. సో R ప్లేస్లో 4/3 రాస్తాను, ఇక 4/3. సో 4/3 రాయాలి. సో 4/3 అయితే 4 గెట్స్ క్యాన్సిల్, ఈ 3 పైకి వస్తుంది. నా P = 3 watts. ద పవర్ ఈస్ 3 watts. చాలా ఈజీగా ఉంది కదా క్వశ్చన్. జస్ట్ ఇక్కడ మీరు ఈ జంక్షన్ బ్రేక్ చేస్తే చాలు. సో ఈ జంక్షన్ బ్రేక్ చేస్తే అప్పుడు మనకు సర్క్యూట్ ఈజీ అయిపోతుంది. ఇవి 2 ప్యారలల్ కాంబినేషన్. ఫస్ట్ రెసిస్టర్ 1 end and second resistor 1 end are connected 1 point and other ends are connected 1 point. Now these two are in parallel and these two are in parallel, right? So parallel అంటే ఏమొస్తుంది, 2 parallel 1 వస్తుంది, 2 parallel 1
రైటా. సో ఈ 2 1 1 అంటే ఎట్లా, సిరీస్ అండ్ సిరీస్ 1 + 1 సిరీస్. సో 2 2 2 ఆల్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్. సో ప్యారలల్ కాంబినేషన్లో మనకు 2/3 వచ్చింది. రెసిప్రోకల్ చేస్తే 3/2 వస్తుంది, రెసిప్రోకల్ చేస్తే 2/3 వస్తుంది. సో 2/3 ఓమ్స్ వస్తుంది. ఈ 2/3 ఓమ్స్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది చూడండి, 2/3కి సిరీస్లో ఉంటుంది. సో ఆర్పి సిరీస్ విత్ 2/3. సో దెన్ మనకు సిరీస్ అంటే ఏం చేయాలి, రెండింటిని యాడ్ చేయాలి. ఏది ఇప్పుడు వచ్చిన ఇక్కడ 2/3 ఈ 2/3ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 4/3 వస్తుంది. మనకు పవర్ కావాలి. పవర్ = V²/R అండ్ V వాల్యూ 4, 2 హోల్ స్క్వేర్ అంటే 4 వస్తుంది. అండ్ R మీన్స్ 4/3, 4 గెట్స్ క్యాన్సిల్, 3 వస్తుంది, 3 వాట్స్ వస్తుంది. చాలా ఈజీగా ఉంది కదా క్వశ్చన్. ఈ మోడల్ క్వశ్చన్ లాస్ట్ ఇయర్ వచ్చింది, ఈ ఇయర్ వచ్చింది, అండ్ మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు కూడా. ఓకేనా, థ్యాంక్ యూ.